ఈ ఇంట్లో ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చనుకున్నారా? కానీ మధ్యలో వాడేవాడ్రా? అవునురా, కానీ ఆ రోజు దొరికిన బుక్‌ని మనం సగమే చదివాం. ఫుల్‌గా చదివింటే ఏమన్నా అర్థమయ్యేదేమో. ఇప్పుడు ఆ బుక్ ఏడుంది? ఇప్పుడు ఆ బుక్ ఎక్కడుందిరా? ఫస్ట్ మనం ఆ బుక్‌ని వెతకాలి. అలా వాళ్ళు ఆ బుక్‌ని ఎక్కడో పెట్టి మర్చిపోయారు. కౌశిక్! కౌశిక్! మనం ఎందుకు ఆ బుక్‌ని వెతకాలి? కదా! ఎందుకు మనం ఆ బుక్‌ని వెతకాలి? పద ఇక్కడి నుంచి మన ఊరికి వెళ్ళిపోదాం. లేదంటే ఇంకొక ఇల్లు చూసుకుందాం. రేయ్! ఏంట్రా సౌండ్స్? రేయ్! తను మళ్ళీ వచ్చింది. అంటే ఇప్పుడు అవునురా, మనం ఇద్దరిని ఎదుర్కోవాలి. మనం ఎవరిని ఎదుర్కోని అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. మనం వెళ్ళాలంటే తను వదలాలి కదా! అయితే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి లేదా? సరే, నేను ఈరోజు ఎలాగో అలాగ పడుకుంటాను. రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం. హా! ఈ బుక్ ఏంటి? అజయ్ అజయ్ ఎవరు? నేను మీరా. మిగతా పేజీలన్నీ ఖాళీపోయాయి. ఇప్పుడు ఎలా? ఓనర్ గారికి కాల్ చేద్దాం. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మనం పొద్దునే చేద్దాం. పడుకుందాం పద. ప్రవీణ్, నేను చెప్పేది వినండి. మీరు ఉండే ఇంట్లో రావడానికి వీల్లేదు. ఏదో అడ్డుపడుతుంది. మీరే ఇప్పుడు ఇలా అంటే? అయినా మీరెందుకు నిన్న నాకు కాల్ చేశారు? నేను నిన్ను పిలవలేదుగా. నేను పిలిచా. ఎందుకు ఓనర్ గారిని పిలిచావు ప్రవీణ్? కాల్ కట్ అయిపోయింది. అయినా ఒకసారి ఈ బుక్ని చదువు. ఈ బుక్‌లో సగం పేజీలు ఖాళీపోయాయి కదా! అందుకే ఓనర్ గారిని పిలిచా. ఈ సగం పేజీలు అతనికి తెలిసుంటాయని. ఓనర్ గారు ఆ రోజు చెప్పిన కథ అబద్ధం లేదా నిజమయ్యుండొచ్చు. వెయిట్. అంటే ఆ రోజు ఓనర్ చెప్పినది అబద్ధమా? అయ్యుండొచ్చు. అందుకే నేను ఓనర్ గారిని కలవాలనుకుంటున్నా. కానీ ఈ ఇంట్లోకి రావడానికి, వెళ్ళడానికి అసలుకి ఏందో అడ్డం పడుతుంది. ఏంటి కాల్ కట్ చేశావు? ఈ ఇంట్లోకి వస్తువులే కాదు, సిగ్నల్ కూడా రావడం లేదు ఓనర్ గారు. అవునా? కానీ ఎందుకు నిన్న రాత్రి నాకు కాల్ చేశారు? మీరు ఆ రోజు చెప్పిన కథ నిజమైనదేనా? లేదంటే అబద్ధం చెప్పారా? లేదు, నేను నిజమే చెప్పాను. లేదు, మీరేదో దాస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్తారా? లేదంటే ఈ న్యూస్ అంతా న్యూస్ రిపోర్టర్స్ చెప్పేయాలా? అప్పుడు మీ ఇంట్లోకి ఎవరు రారు. చెప్తా. మీరా ఎవరో కాదు, నా కూతురు. ఏంటి? మీరా మీ కన్న కూతురా? అవును. మరి తనెందుకు ఊరేసుకొని చనిపోయింది? అవును, మీరు విన్నది నిజమే. అయితే ఒకరోజు మీరా నా దగ్గరికి వచ్చి ఒకరిని ప్రేమిస్తున్నా అని అంది. వాడి పేరు ఏమో ఉండాలి. అజయ్. అవును, వాడి పేరు అజయ్. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నేను ఒప్పుకున్నా. కానీ మునుపటి రోజు నేను పార్కులో వాకింగ్ చేస్తుండగా సూర్య అనేవాడు నా దగ్గరికి వచ్చి నీ కూతురిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ హలో పోయా. మొత్తం సిగ్నల్ పోయా. నువ్వు ఇది గమనించావా? ఆ రోజు మనం లాకెట్ ఇచ్చేటప్పుడు ఒకరి ఫోటో మీద ఇంటూ మార్క్ వేసి ఉంది. అంటే ఇక్కడ చనిపోయింది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. ముగ్గురిని ఎదుర్కోవాలి.